ఈ ఎన్నికల్లో వచ్చే లోక్సభ ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ను ఓడిస్తాను అని శపథం చేసిన కవిత ప్రస్తుతం లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటూ ఆమె జైల్లో కూడా ఉన్నారు. మరి కవిత అరెస్టు వెనుక బీజేపీ పాత్ర ఏంటి? వచ్చే లోక్సభ ఎన్నికలను బీజేపీ ఏ విధంగా ఎదుర్కోబోతుంది? ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? ఇవన్నీ కూడా మాట్లాడదాం ధర్మపురి అరవింద్తో ఈ అన్సెన్సార్లో. ఎస్ అరవింద్ గారు నమస్తే అండి. అరవింద్ గారు, కవిత అరెస్టు తర్వాత కళ్ళు చల్లబడింది ఎవరికి? ఆర్టీవీకి. ఎందుకు? మీకు తెలియాలి, నాకైతే తెలుస్తుందండి. యూ షుడ్ హ్యావ్ ద రీజన్, మీకే తెలియాలా? ఎందుకంటే కవిత అరెస్ట్ కావడానికి ముందు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి కవిత అరెస్ట్ గురించి మాట్లాడింది బీజేపీ నాయకులు. కవితకు మీకు మధ్య వారు నడిచింది అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఆర్టీవీకి సంబంధం ఉంటుంది. మీరు మాట్లాడింది కేవలం ఆర్టీవీ మీడియా సంస్థగా చూపిస్తారు. కవిత అరెస్ట్ గురించి మాట్లాడదలుచుకోలేదు, మీరు అడుగుతున్నారు కాబట్టి మేము మాట్లాడుతున్నాము. మాట్లాడితే మేము మాట్లాడినామని చెప్తారు. క్రిమినల్స్ మస్తు అరెస్ట్ అవుతారు. మీరు వేరే 2 లక్షల మంది అరెస్ట్ అవుతారు కదా. మీరు కవిత గారిని గుచ్చి అడుగుతారు, మేము ఆన్సర్ చెప్తాము. చెప్తే మళ్ళీ మాట్లాడినామని మీరే అంటారు. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎలక్షన్ ఇష్యూ. అది దేశానికి సంబంధించిన ఎలక్షన్ ఇష్యూ అని అంటున్నారుగా. అది మీరు అంటున్నారండి, ఏమనట్లేదు. మీరు వినలేదా? రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణలు, అప్పట్లో కాంగ్రెస్ ఆరోపణలు చేసింది, బీఆర్ఎస్ కూడా ఇప్పటికీ ఆరోపణలు చేస్తుంది. ఇదంతా ఎలక్షన్స్ అంటూ లోక్సభ ఎలక్షన్. దేశంలో 543 స్థానాలకి లోక్సభ ఎన్నికలు అవుతుంటే కవిత అరెస్ట్ ఇష్యూ అవుతుందండి. కానీ మీకు తెలంగాణ ఎన్నికలు ముఖ్యమే, మీ నియోజకవర్గ ఎన్నికలు ముఖ్యమేగా. నా నియోజకవర్గం నేను నిలబడుతున్నా కదా, నాకేం ముఖ్యం కాదు. కానీ అదే కవిత మీ నియోజకవర్గానికి సంబంధించి ఈసారి వెంటపడి ఓడిస్తాము అని అన్నారు. మరి ఆమెను అడగాలి, నేనేం చేయాలి దానికి? ఒకసారి ఆ బయట చూద్దాం. కవిత మాట్లాడిన ఒక బయట ఉంది మీ గురించి, ఒకసారి ఆ బయట చూద్దాం. మీరు చూడండి, అయిపోయినాక చెప్పండి, మాట్లాడదాం. కానీ వాళ్ళ వ్యక్తి మీద వ్యక్తిగతంగా చెప్తున్నా నేను, అరవింద్ గుర్తుపెట్టుకో, ఇంకోసారి నా గురించి పిచ్చిగా మాట్లాడు, ఇంకొకసారి ఈ వ్యక్తి మీద నేను మాట్లాడను జీవితంలో. కానీ ఈ వ్యక్తి రాజకీయంగా ఎక్కడ పోటీ చేసినా అక్కడ పోయి మరీ ఓడిస్తా. ఎక్కడైనా పిచ్చి వేషాలు మాట్లాడితే మాత్రం మెత్తగా దంతం వెంటబడి ఓడిస్తాం చెప్తున్నా. ఎందుకంటే ఒకటే చెప్తారు తెలంగాణలో, కుక్క కాటుకు చెప్పు దెబ్బ మామూలు విషయం అర్థం కాదు కుక్కకు. కాబట్టి అలా చెప్తున్నా, ఇంకొకసారి నా మీద నేను పార్టీ మారుతా అని ఇదని అదని అడ్డమైన కూతలు కూస్తే చెప్పు తీసుకొని నిజామాబాద్ చివరస్తాలో కొడతా బిడ్డ, ఏమనుకుంటున్నావు? చెప్పు తీసుకొని నిజామాబాద్ చివరస్తాలో కొడతా బిడ్డ, ఏమనుకుంటున్నావు? చెప్పు తీసుకొని నిజామాబాద్ చివరస్తాలో కొడతా బిడ్డ, ఏమనుకుంటున్నావు? అరవింద్ గారు ఏం చేయమంటారు సార్? అంటే కవిత బీఆర్ఎస్ నాయకురాలుగా మాట్లాడారు, ఏం చేయమంటారు అయితే? సో కవిత అరెస్ట్ వెనుక కవిత మాకు ఇప్పుడు రాజకీయాలు లేవు, ఇట్ ఈస్ ఇష్యూ కాదు. ఇగ్నోర్ చేస్తున్నాము. బీఆర్ఎస్ పార్టీ ఎంటైర్ పార్టీనే ఇగ్నోర్ చేస్తున్నాము. మీరు కవిత పట్టుకొని కానీ మీ మీద చాలా వ్యతిరేకత ఉందని చెప్పి ఒక వార్తలు వస్తున్నాయి. వాటికి సంబంధించి మీ పార్టీకి చెందినటువంటి కొంతమంది నేతలు ఇటు స్టేట్ ఆఫీస్ కానివ్వండి, సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేసినటువంటి విధానం కూడా ఉంది. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అసలు మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళు. కానీ మీ పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్ళే ఉన్నారు? కాదు, లేదు. ఓకే, సభ్యత్వం అంటే ప్రైమరీ మెంబర్లు 20 కోట్ల మంది ఉన్నారు, మోర్ దెన్ 20 crores ఉన్నారు. పార్టీలో రెస్పాన్సిబిలిటీస్ ఎవరికి లేవు. ఆయనకు సభ్యత్వం ఉందా లేదా కూడా మాకు తెలియదు, మేము ఎప్పుడు చూడలేదు వాళ్ళని. ఎలా ఉంది అసలు నిజామాబాద్ ఎలా ఉంది? ఎందుకంటే ఒకవైపు మీరు ఆల్రెడీ ముందు నుంచి కూడా ఒకవైపు వెళ్తున్నారు, పసుపు బోర్డు కూడా వచ్చిందని చెప్పి కూడా ముందుకు. ఎలా ఉంది అసలు నిజామాబాద్కి సంబంధించి? నిజామాబాద్ విల్ బీ బిగ్ విక్టరీ ఫర్ భారతీయ జనతా పార్టీ, ఫర్ నరేంద్ర మోదీ. ఇవాళ దేశవ్యాప్తంగా మోదీ గారి ఒక వేవ్ నడుస్తూ ఉంది. అదే రకంగా నిజామాబాద్కి వచ్చేసరికి మోదీ గారి వేవ్, దాని తర్వాత రామమందిరం ఇష్యూ కూడా ఇవాళ కొన్ని వందల సంవత్సరాల తర్వాత సార్ట్అవుట్ అయ్యి ఇవాళ భవ్యమైన రామమందిరం కట్టడం, 370 ఆర్టికల్ తీసేయటం, సిఏఏని ఇంప్లిమెంట్ చేయటం, రానున్న కాలంలో ఎన్ఆర్సీ పాపులేషన్ రెగ్యులేషను మరియు యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటివి ఈ దేశానికి
ఏవైతే ఆవశ్యకతలు ఉన్నాయో అవన్నీ కూడా బీజేపీతోటే అవుతుంది, మోడీ గారితో అవుతుందన్న నమ్మకం ప్రజలలో ఉండటం, వీటికి తోడు నిజామాబాద్ పార్లమెంట్కి వచ్చేసరికి పసుపు బోర్డు కానీ పసుపుకి సంబంధించిన రేట్లు ఆల్ టైమ్ రికార్డులో నడుస్తూ ఉన్నాయి. దీని వెనకాల కృషి ఉంది, మోదీ గారి ప్రభుత్వం కృషి ఉంది, మా కృషి ఉంది. ఇవన్నీ కూడా ఆశీర్వాదాలు నిజామాబాద్లో భారతీయ జనతా పార్టీకి లభిస్తాయి. కాబట్టి మేజర్ విక్టరీ నిజామాబాద్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీకి ఉంటుంది.